నమస్కారం సార్. చెప్పండి. నా ఏజ్ 60 సంవత్సరాలు. ఊరు మాది కానూరు, విజయవాడ దగ్గర. నన్ను వసుమతి మేడం గారు జాయిన్ చేశారు, రాజరాజేశ్వరి గారి ద్వారా. నాకు అల్సర్ అనేది కొంచెం నొప్పి ఏమి రావట్లేదు, బాగుంది. గ్యాస్ ప్రాబ్లం అయింది, కొంచెం పర్లేదు. ఎ- అల్సర్ కోసం జాయిన్ చేశాను. కడుపులో నొప్పి వస్తుంది. నొప్పి ఏది తిన్నా కడుపులో నొప్పి వస్తుంది. అది వాడినప్పుడు, మందులు వాడినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. అందుకని జాయిన్ అయ్యి ఇప్పుడు రావట్లేదు అది. గొంతు మంట కూడా వస్తుంది. నేను ఇవాళ రాలేదు, ఇవాళ టిఫిన్ చేశాను, ఇవాళ ఏం రాలేదు. సో అల్సర్ సమస్య క్లియర్ అయినట్టే. మళ్ళీ వచ్చినా మళ్ళీ మీకు సొల్యూషన్ తెలుసు ఏం చెయ్యాలని. అది ఓకే. ఓకే. ఇంకా స్కిన్ లో మార్పులు ఎలా ఉన్నాయి? బాడీ ఫ్లెక్సిబిలిటీలో ఎలా ఉంది? మీ పని ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎనర్జీ బాగానే ఉంది, బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. నేను వెయిట్ చూసుకోలేదు కానీ స్కిన్ అవన్నీ బాగానే ఉంది. ఇంట్లో ఏమంటున్నారు? 60 ఏళ్లకి ఇప్పుడు ఇది అవసరమా అన్న వాళ్ళు ఇప్పుడు అదే అదే ఏమంటున్నారు? అదే ప్రాబ్లం. మీరు ఏదన్నా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలంటున్నాడు మా అబ్బాయి. ఆ, అయితే మరి లేని నేను కావాలని జాయిన్ అయ్యాను. ఇంకా అప్పుడు అన్నాడు ఫస్ట్ లో ఎవరు, ఇక తర్వాత ఊరుకున్నాడు. అందరూ కూడా తినుకోకుండా ఎలా ఉంటావు, షుగర్ కదా షుగర్ కదా అంటున్నారు. షుగర్ ఇదివరకు కాళ్ళు తేలిపోయినట్టుండే, ఆకలి అయితే నీరసం వచ్చి, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు షుగర్ ఎంత ఉంది? ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్న నార్మల్ తర్వాత ఉంది అన్నారు మొన్న. 10 10 రోజుల నాడు చూస్తే నార్మల్ గా ఉంది అన్నారు. షుగర్ నార్మల్ కి వచ్చేసింది, డయాబెటిక్ షుగర్ నుంచి. ఎక్కువగా ఉండదు ఎప్పుడు, కొంచెం పర్లేదు, ఇప్పుడు కొంచెం తగ్గింది. చెప్పలే వాళ్ళకి మేము ఫ్రూట్ జ్యూసెస్ మీద ఉన్నాము, తీయటి జ్యూసెస్ మీద ఉన్నాం, షుగర్ తగ్గింది అని. చెప్తాను. అన్ని ఫ్రూట్ జ్యూసెస్, దాంట్లో కొంచెం బాగోనాట్లో కొంచెం బెల్లం, పటిక బెల్లం వేసుకుంటున్నాను. పటిక బెల్లం వేసుకొని షుగర్ తగ్గుతుంది చూసారా? తగ్గింది. ఓకే. రైట్ మా. థ్యాంక్స్.